హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రెసెంట్ ఏపీలో కౌశలం అనే బేస్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. చాలా మంది అయితే చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతూనే ఉన్నారు. సో డిఫరెంట్ డౌట్స్ అన్ని కామెంట్ సెక్షన్ లో చూస్తూనే ఉన్నాను రోజు. సో ఆ డిఫరెంట్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అన్ని ఈ రోజు ఈ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అలాగే నిన్న జరిగిన ఎగ్జామ్ పేపర్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాను, చూడండి. సో ఎక్కడ కానీ మిస్ అవ్వకండి, లాస్ట్ వరకు చూడండి. కొన్ని క్వశ్చన్స్ అయితే మేము ఇంటి దగ్గర నుంచే రాయొచ్చా, లేకపోతే ఇంకా రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలి, ఎగ్జామ్కి ఇంకా టైం ఉందా, ఇంటర్మీడియట్ వాళ్ళు ఎలా రాయాలి, రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి, మాకు ఇంకా రిజల్ట్ రావట్లేదు, కొంతమందికి అబౌట్ అని ఎగ్జామ్ రాసేటప్పుడే వచ్చిందంట. సో మొత్తం ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఎక్కడ కానీ స్కిప్ చేయకండి. ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఇంకా డిఫరెంట్ బ్రాంచెస్కి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అనేది కూడా నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను. అలాగే కమ్యూనికేషన్ వీడియోస్ ఉన్నాయి, అలాగే కోడింగ్ టెక్నికల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా సపరేట్గా నా ఎక్స్పీరియన్స్ అంటే నా ఎగ్జామ్లో ఏమేమి అడిగారో అదంతా ఒక వీడియో కూడా చేశాను. ఇంకా December 2 to December 6 వరకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ ఒక లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. మొత్తం ఆ వీడియోస్ అన్నీ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరైతే వెళ్ళి చూసేయండి. ఇంకా క్వశ్చన్స్ ఏమన్నా మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే ఇంకా ఫర్దర్గా అయితే మీరు నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను మీ అందరికీ రిప్లై ఇస్తాను. సో మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రిజల్ట్ గురించి కానీ, ఇంకా ఆ పోర్టల్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, కొంతమంది సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలా, లేకపోతే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మేము ప్రొఫెషనల్ దాంట్లో లాంగ్వేజ్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయా, మీరు అప్డేట్ చేసినప్పుడు మీ బ్రాంచ్ ఒకటి ఉంటుంది, మళ్ళీ మీరు బ్రాంచ్ చేంజ్ చేసినప్పుడు ఆ క్వశ్చన్సే వస్తాయా అని చెప్పేసి అయితే చాలా మంది అడుగుతున్నారు. క్వశ్చన్స్ అయితే కామెంట్ సెక్షన్లో వస్తూనే ఉన్నాయి. సో ఎక్కడ కానీ మిస్ అవ్వకండి. కొత్త వాళ్ళు ఏమైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద హైప్ బటన్ ఉంటుంది, ఆ హైప్ బటన్ గట్టిగా కొట్టేయండి. మన వీడియో చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. ఎక్కడ కానీ మిస్ అవ్వకండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయి పూర్తి డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాము. ఫస్ట్ డౌట్ అందరికి వచ్చేసి, ప్రజెంట్ ఇంకా ఎగ్జామ్ డేట్ అయితే రిజిస్ట్రేషన్కి ఉందా లేకపోతే అయిపోయిందా, మేము ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో లాస్ట్ డేట్ అంటూ ఏం లేదండి రిజిస్ట్రేషన్కి. మీ ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఎగ్జామ్లోకి అలౌ చేయాలి అంటే, ఆ ఎగ్జామ్ మీకు లింక్ రావాలి అంటే ఫస్ట్ సచివాలయంలోకి వెళ్ళి మీ సచివాలయంలో వాలంటీర్స్ కానీ అక్కడ కౌశలం అని చెప్పేసి అడగండి. సచివాలయంకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీ ఆధార్ కార్డు అలాగే అన్ని జిరాక్స్లు కాదు, అన్ని డిజిటల్లో అప్లోడ్ చేసుకుంటారు వాళ్ళు. సో అవన్నీ అప్లోడ్ చేసుకున్న తర్వాత అయితే మీ స్లాట్ని బట్టి, అంటే ఇప్పుడు 2 బ్యాచ్లు అయితే కంప్లీట్ అయిపోతున్నాయి. సో బ్యాచ్ని బట్టి మీకు ఆ స్లాట్లు అనేది మీకు మెయిల్ వస్తుంది. సో దాన్ని బట్టి మీరైతే ఎగ్జామ్ రాయొచ్చు. అలాగే మేము రిజిస్ట్రేషన్ కాలేదు సచివాలయంలో, ముందే ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చేయొచ్చా అని అడుగుతున్నారు. ముందే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చేయలేము. ఫస్ట్ అయితే మీరు సచివాలయంలో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అక్కడ రిజిస్ట్రేషన్ అవుతేనే మీ లిస్ట్ అనేది పైకి వెళ్తుంది. ఆ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు మీ పేరు వచ్చి ఉంటుంది, అలాగే మీ ఆధార్ కార్డ్ నెంబర్ దాంట్లో వెరిఫై ఉంటుంది. కాబట్టి ఆ వెరిఫైడ్ లిస్ట్లో మీ పేరు ఉంటుంది. ఇక్కడ మీరు మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తేనే మీకు ఓటీపీలు కానీ కేవైసీలు కానీ మొత్తం అయితే జరుగుతాయి. సో దాన్ని బట్టి అయితే మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మేము ఇంటి దగ్గర ఉండే రాయొచ్చా లేకపోతే సచివాలయంకి వెళ్ళి రాయాలా అని అడుగుతున్నారు. మీరు ఖచ్చితంగా సచివాలయంకి వెళ్ళి రాయాలండి. సచివాలయంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీకు మైక్ సెట్ ఇస్తారు, అంటే హెడ్సెట్ ఇస్తారు, ఒక మైక్ కనెక్ట్ అయి ఉంటుంది దానికి. సో అది తీసుకొని అయితే రాయాలి. అక్కడ మీరు ఇంటి దగ్గర నుంచి రాయొచ్చు కదా, దాంట్లో ఏముందని అడుగుతున్నారు చాలా మంది. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీరు వచ్చారని చెప్పేసి నోట్ చేసుకుంటారు. సో మీరు రాకపోతే అక్కడ మీకు ఎక్స్పైర్డ్ అయినా పడవచ్చు, లేకపోతే వాళ్ళు నోట్ చేయకపోతే మళ్ళీ ఏదైనా ఇష్యూలు రావచ్చు. సో మ్యాక్సిమం మీరు సచివాలయంకి వెళ్ళి రాయడానికి అయితే ట్రై చేయండి. ఇంకా చాలా మందికి December 2 to December 4 అయితే ఈ సర్వర్ ఇష్యూలు వచ్చి ఎగ్జామ్స్ అయితే జరగలేదు. సో వాళ్ళందరికీ వచ్చేసి December 20th లోపల అయితే ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. ఆల్రెడీ చాలా మందికి మెయిల్స్ వచ్చేసాయి, 16th, 17th, 18th, 12th అని చెప్పేసి. దాన్ని బట్టి మీరు ఎగ్జామ్కి అయితే వెళ్ళిపోయి రాయొచ్చు. మన దాంట్లో అన్ని క్వశ్చన్ పేపర్స్ అయితే ఉన్నాయి December 2 to 6. అలాగే టెక్నికల్ అవన్నీ వచ్చాయి. చాలా మంది వచ్చాయన్న అని చెప్పేసి కూడా కింద కామెంట్ చేశారు. సో మీరు అన్నీ ఒకసారి చెక్ చేయండి తరోగా. నెక్స్ట్ వచ్చేసి, మనము రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ రాస్తాము, ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుంది, మాకు రిజల్ట్ రావట్లేదు, మేము ఏం చేయాలి అని చెప్పేసి అయితే చాలా మంది అడుగుతున్నారు. సో మీకు రిజల్ట్ రావాలి అంటే కొంచెం టైం పడుతుంది. కొంతమందికి అయితే ఆ ఈవినింగ్ లోపలే ఫస్ట్ స్కిల్ టెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. సో ఆ స్కిల్ టెస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మనకైతే కమ్యూనికేషన్ రిజల్ట్ అయితే వస్తుంది. సో ఎవరికైనా రాకపోయి కంప్లీట్ అని పడింది అనుకోండి, కొంచెం వెయిట్ చేయండి, మీకైతే కంపల్సరీ రిజల్ట్ వస్తుంది. అందరికి రిజల్ట్ వస్తుంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది. సర్వర్ డౌన్లోడ్లో ఉన్నాయి, వాళ్ళన్నీ అవైలబేట్ చేసి పంపించాలి కదా, అందుకని కొంచెం లేట్ అవుతుంది. కొంతమంది ఎగ్జామ్కి అబౌట్ అని పడి మళ్ళీ వాళ్ళైతే రీషెడ్యూల్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. మీరైతే రీషెడ్యూల్ చేసుకోవచ్చు. అబౌట్ అని పడినా లేకపోతే ఎక్స్పైర్డ్ అని పడినా కూడా మీరు రీషెడ్యూల్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పైర్డ్ పడింది, రీషెడ్యూల్ చూపిస్తాను చూడండి, ఇక్కడ స్క్రీన్ షాట్ వేస్తాను ఒకటి. సో మీరైతే రీషెడ్యూల్ చేసుకోవచ్చు.
కొంతమందికి ఇప్పుడు కమ్యూనికేషన్ టెస్ట్ రాసేటప్పుడు కరెంట్ పోయింది అంటున్నారు. అలాగే కమ్యూనికేషన్ టెస్ట్ రాలేదు, అది ఎక్స్పైర్డ్ అయిపోయింది అంటున్నారు. ఒకటే రాయాలా లేకపోతే ఎగ్జామ్‌కి మళ్ళీ వచ్చినప్పుడు 2 రాయాలా అని అడుగుతున్నారు. మీకు ఒకవేళ ఎక్స్పైర్డ్ అని పడకుండా కంప్లీట్ అని పడితే మీరేం రాయాల్సిన అవసరం లేదు. ఎక్స్పైర్డ్ అని పడి రీషెడ్యూల్ పెట్టుకున్న తర్వాత మీకు మళ్ళీ మెయిల్ వచ్చిందనుకోండి, 2 అయితే రాయండి. 2 రాస్తే మీకే కొంచెం బెనిఫిట్ అనమాట. మంచి స్కోర్ అయితే గెయిన్ చేయొచ్చు నెక్స్ట్ టైమ్ రాసినప్పుడు. ఇంకో కొంతమంది సచివాలయంలో హెల్ప్ తీసుకోవచ్చా? లేకపోతే చాట్‌జీపీటీ యూజ్ చేయొచ్చా? అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో, అది మీ సచివాలయం వాళ్ళని బట్టే ఉంటది. మాక్సిమం అయితే చాలా స్ట్రిక్ట్‌గా జరుగుతున్నాయి. ఎక్కడే గాని మనము ఈ చాట్‌జీపీటీలు గాని ఎవరి హెల్ప్ తీసుకొని అయితే రాయడానికైతే ఛాన్స్ లేదు. సో, మాకైతే చాలా స్ట్రిక్ట్‌గా జరిగాయి ఈ ఎగ్జామ్స్. మీ సచివాలయం బట్టి మీకు అక్కడ ఎలా జరిగేదనే ప్రాసెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనము రిజిస్ట్రేషన్ అప్పుడు ఈ లాగిన్ పాస్వర్డ్ అదే ఈమెయిల్ అలాగే పాస్వర్డ్ అనేది మ్యాండేటరీగా మీరు గుర్తుపెట్టుకోండి. అది ఎగ్జామ్‌కి ఒక 48 అవర్స్ ముందు గాని, ఒక రోజు ముందు గాని చేసుకోండి. ఎందుకంటే మీకు అక్కడికెళ్ళిన తర్వాత ప్రాసెస్ అనేది కొంచెం స్మూత్‌గా అయితే జరుగుతది. లేకపోతే సర్వర్ డౌన్ ఇష్యూల వల్ల మీకైతే చాలా ఇబ్బంది అయితే జరుగుతది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి నిన్న జరిగిన క్వెషన్ పేపర్స్ అలాగే ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే అవన్నీ కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను అన్నీ నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అయితే ఇంకా డీటెయిల్‌లోకి వెళ్ళిపోదాము. నిన్న జరిగిన క్వెషన్స్‌లోకి ఫస్ట్ యాప్టిట్యూడ్ అయితే చూద్దాము. మీకు అన్నీ ఇక్కడ స్క్రీన్ షాట్‌లన్నీ డిస్‌ప్లే చేస్తాను. మీరు అవైతే చూసుకోండి. ఫస్ట్ అయితే మనకి ఆల్రెడీ మీకు నేను ఇంగ్లీష్ కమ్యూనికేషన్ గురించి కొన్ని పారాగ్రాఫ్స్ అడుగుతారు, లేకపోతే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అడుగుతారని చెప్పాను. దాని గురించి కూడా అడిగారు. ఇంకా లైన్ హూజ్ యాంగిల్స్ అని అడుగుతున్నారు. అంటే యాంగిల్ గురించి ఎక్కువ వస్తున్నాయి క్వెషన్స్. అవి కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ కోడింగ్ అండ్ డీకోడింగ్ లాంగ్వేజ్ ఉంది చూడండి. మనకి ఈ ఏఈఐఓయు తర్వాత లేకపోతే ఏబీసీ దాని తర్వాత ఏమొస్తాయి అని చెప్పేసి అయితే చాలా వరకు క్వెషన్స్ అయితే చెప్పాను కదా నేను ఆల్రెడీ వీడియోస్‌లో. సో, దాన్ని బట్టి అయితే మనకి క్వెషన్స్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్టర్ ఆఫ్ 360 నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 360 అని అయితే అడుగుతున్నారు. దాని గురించి కూడా మనం ఆన్సర్ చేయాల్సి వస్తది. ఇవన్నీ నేను నెంబర్ సిరీస్, ప్యాటర్న్స్ ఇంకా అవన్నీ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. మొత్తం ఆల్ బ్రాంచెస్ అని ఆ వీడియోలన్నీ డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. అది చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి క్యూబ్ ఆఫ్ ఎ సైడ్ గురించి అయితే క్వెషన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఈ ఇంగ్లీష్ సెంటెన్స్ ఉంటది కదా! మధ్యలో ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అవి కూడా క్వెషన్స్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ పాలినామియల్ రిమెంబర్డ్ ఆర్ ట్రూ అని చెప్పేసి అయితే మనం సెలెక్ట్ చేయమని అయితే క్వెషన్స్ అడుగుతున్నారు. ఇక్కడ యాప్టిట్యూడ్ క్వెషన్స్ అన్నీ నేను డిస్‌ప్లే చేస్తాను. అవన్నీ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. కొంతమందికి ఒకవేళ స్క్రీన్ షాట్‌లో బ్లర్ అయితే 180pలో పెట్టుకొని చూడండి. నేను లాంగ్ ఫార్మాట్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. అంటే హైయెస్ట్ క్వాలిటీ. దాంట్లో మీకు కొంచెం బాగా కనపడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ క్వెషన్ పేపర్ వచ్చేసి ఈసీఈ వాళ్ళదండి. ఆ ఈసీఈ వాళ్ళకి ఏమేమి అడుగుతున్నారు అని చెప్పేసి నేను ఆల్రెడీ కొన్ని వీడియోలలో చేశాను. మీకు డీటెయిల్‌గా కూడా చెప్పాను. ఇక్కడ కూడా చూడండి ఎంబెడెడ్ సిస్టమ్ గురించి అయితే ఎక్కువ అడుగుతున్నారు క్వెషన్స్ వాళ్ళకి. అంటే అన్నీ ఎవ్వరైనా గానీ సివిల్ అయినా గానీ, మెకానికల్ గానీ, సీఎస్ఈ గానీ ఎవరైనా గానీ సీఎస్ఈ వాళ్ళకైతే కంప్యూటర్ నెట్వర్క్స్ గానీ, ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి గానీ, ఎస్‌క్యూఎల్ గురించి గానీ, సి అండ్ పైథాన్ గురించి గానీ ఎక్కువ అడుగుతున్నారు మనకి. దాంట్లో బేసిక్స్ అయితే ఉంటాయి. సి ప్రోగ్రామింగ్ మీద ఖచ్చితంగా మనమైతే కోడింగ్ క్వెషన్ రాయాల్సింది వస్తది. 2 క్వెషన్‌లు అయితే 2 క్వెషన్‌లు అడగొచ్చు. లేదా ఒక్కొక్కసారి ఒక్క క్వెషన్ అడుగుతారు. అది గాక మనం ఇంగ్లీష్‌లోనే మాట్లాడాలని అడుగుతున్నారు అందరూ. ఖచ్చితంగా ఇంగ్లీష్‌లోనే మాట్లాడాలి. ఎగ్జామ్ కూడా ఇంగ్లీష్‌లోనే ఉంటదండి మనకి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని చూడండి ఇంకా మీ ఈసీఈ రిలేటెడ్ సబ్జెక్ట్ క్వెషన్స్ అన్నీ అండి ఇవి. నాకు ఈసీఈ రిలేటెడ్ అంత ఐడియా లేదు. కాకపోతే మీకోసం అని చెప్పేసి ఇక్కడ డిస్‌ప్లే చేస్తున్నాను. అవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు ఆ ప్యాటర్న్‌లో చదువుకుంటే మాక్సిమం మీకు అవే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. పొద్దున స్లాట్, ఈవినింగ్ స్లాట్‌కి సిమిలర్ క్వెషన్స్ వస్తాయా అని చెప్పేసి అయితే కొంతమంది అడుగుతున్నారు. కొంతమందికి సిమిలర్ క్వెషన్స్ అయితే రావచ్చు. నాకు అలానే వచ్చాయి. మా ముందు స్లాట్‌లో వాళ్ళకి సి ప్రోగ్రామింగ్, పైథాన్‌లో ఏమడిగారో, ఎస్‌క్యూఎల్ ఏమడిగారో కోడింగ్ క్వెషన్స్ డిట్టో నాకు కూడా అయ్యే వచ్చాయి. సో, నాకు కొంచెం ఈ హెల్ప్ అయింది రాయడానికి. ఇంకా నేను ప్రాక్టీస్ చేశాను కాబట్టి ఇంకా మా రిలేటెడ్ ఎస్‌క్యూఎల్‌లో చాలా క్వెషన్స్ అయితే వచ్చాయి. ఈ సాఫ్ట్‌వేర్ సైడ్ కాబట్టి. ఇంకా కొన్ని చూడండి ఇప్పుడు మీకైతే 2 ఇక్కడ నిన్న అడిగిన దాంట్లో 2 సి ప్రోగ్రామింగ్ గురించి అడిగారు. రైట్ ఏ షార్ట్ సి ఫంక్షన్ సాఫ్ట్‌వేర్ బౌన్స్ దట్ రిటర్న్స్ ఏ స్టేబుల్ బటన్ స్టేట్ 0 ఆర్ 1 అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఆ సి ప్రోగ్రామింగ్ అంటే ఎంబెడెడ్ సిస్టమ్ మీద సి ప్రోగ్రామింగ్ ఉంటది కదా! దాని గురించి అయితే అడిగారు వాళ్ళు. ఆ క్వెషన్ అయితే మీరు రాయాల్సింది వస్తది. ఇంకొకటి ప్రొవైడ్ ఏ సింపుల్ సి ఇంప్లిమెంటేషన్ ఫర్ ఏ బైట్ ఓరియెంటెడ్ రింగ్ బఫర్ స్టేబుల్ ఫర్ యూఆర్టీఎక్స్ ఆర్ఎక్స్ విత్ ఫంక్షన్ RBT/int అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఇవన్నీ ఎంబెడెడ్ సిస్టమ్ సంబంధించిన క్వెషన్సే అండి. సి ప్రోగ్రామింగ్. ఎంబెడెడ్ సిస్టమ్ అంటేనే మెయిన్‌గా సి ప్రోగ్రామింగ్ మీద కాన్సంట్రేషన్ ఉంటది కాబట్టి మనకి దాని గురించి అయితే ఎక్కువ వాళ్ళు క్వెషన్స్ అయితే అడుగుతున్నారు. సో, ఇంకా కమ్యూనికేషన్ టెస్ట్ క్వెషన్స్ అయితే ఇంకా మనకి ఇక్కడ ఎవాల్యుయేట్ అవ్వలేదు. అవి కూడా స్క్రీన్ షాట్ పెడతాను.
అంటే 2 అవైలబిలిటీ అయ్యాయి గానీ రిజల్ట్ రావడానికి కొంచెం లేట్ అయితే పడుతుంది. సో, దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది చాలా మందికి. రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలని అడుగుతున్నారు. మీ ప్రొఫైల్‌లోనే ఉంటది డాష్‌బోర్డ్‌లో. మీరు లాగిన్ అది ఈమెయిల్, పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీ డాష్‌బోర్డ్‌కి ఇక్కడ ఉంటది చూడండి. ఇక్కడ డిస్‌ప్లే చేస్తున్నాను క్లారిటీగా వ్యూ రిజల్ట్ అని వస్తది. కంప్లీట్ అని పడితే మీకు రిజల్ట్ రావడానికి కొంచెం టైం అయితే పడతది. సో, ఈ వీడియోలో ఇంతే అనుకుంటున్నాను. ఇంకా మీకు కామెంట్స్ అంటే మీకు అర్థం కాని ఏదన్నా డౌట్‌లున్నా గూడా అన్ని కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి. సో, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసారా అనుకుంటూనే ఉన్నాను. సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. హైప్ కూడా ఖచ్చితంగా ఇయ్యండి ఈ వీడియోకి. చాలా మందికి రీచ్ అవుతది. ఇంకా మీకేమన్నా డౌట్‌లున్నా నెక్స్ట్ వీడియో వచ్చేసి ఈ కౌశలం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనము కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ ఎలా గెయిన్ చేయాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో, కొత్త వాళ్ళు ఎవరైనా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో వస్తున్నాం. బై.